వీణతో తేని రాగం నేర్పే స్నేహమా ఒంటరైన నా గుండె గూటిలో సంకురాత్రి పండగంటి సందడల్లి చేరుకున్నారు అల్లా నేరేడు కళ్ళతానా ప్రేమ పళ్ళు పడ్డానే పిల్లదానా హల్లో వర్ణాల పూలవాన నిన్ను జల్లో చుట్టి దాచుకోనా నమ్మేదెలా మైనా ఇంత ప్రేమ నా మీదేనా కల్లో వేరే ఆయన అల్లుకుంటూ ముళ్ళో లేనా ఏమన్నా బాగుపడతావా తాగొచ్చిన పేడ చేస్తున్నావుగా ఎవరో పుణ్యాత్మరాలు పెట్టించిన కొట్టు మీద నా భక్త అయ్యా 2 కాళ్ళు లేని అవిటి వాడిని బాబు. ఆడిస్తాం నన్ను కొడతాడో తిడతాడు అడగడానికి నువ్వు నేను నిన్ను కొట్టింది నిన్ను కొట్టాడని కాదు నన్ను మోసం చేశాడని నేను దేన్నైనా సహిస్తాను కానీ అబద్ధాలు మాత్రం సహించలేను ఈ కంప్లైంట్ మీద సంతకం పెట్టండి. చూసావా సీను వాడు నన్ను ఎంత చీట్ చేశాడు అయినా ఇలాంటి మనుషులు కూడా ఉన్నారంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను సీను నమ్మిన వాడిని మోసం చేయడానికి వీళ్ళకి మనసు ఎలా వస్తుంది ఇలాంటి వాడిని ఏం చేసినా పాపలేదు అబద్ధం చెప్పేవాడిని నేను ఎప్పటికీ క్షమించలేను ఓకే సీను రేపు కలుద్దాం నమ్మిన వాడిని మోసం చేయడానికి వీళ్ళకి మనసు ఎలా వస్తుంది ఇలాంటి వాడిని ఏం చేసినా పాపలేదు అబద్ధం చెప్పేవాడిని నేను ఎప్పటికీ క్షమించలేను ఒక ముష్టివాడే తన మోసం చేశాడని శ్వేత తట్టుకోలేకపోయింది. ఇంతకాలం నువ్వు తన దగ్గర మోగవాడిగా నటించావన్న సంగతి తెలిస్తే అసలు ఏం జరుగుతుందో ఆలోచించావా? చూడు సీను, శ్వేతతో నీది జస్ట్ ఫ్రెండ్షిప్ అయితే పర్వాలేదు, కానీ ఈ ప్రేమ గీమా అంటూ ప్రొసీడ్ అవ్వాలనుకుంటే మాత్రం నువ్వు మూగవాడివి కాదనే విషయం తనతో ఇప్పుడే చెప్పేస్తే మంచిది. ఏడ్చినట్టుంది. వీడు అసలు మూగవాడనుకునే అమ్మాయి వీడితో ఫ్రెండ్షిప్ చేస్తోంది. ఇప్పుడు నిజం తెలిసిందంటే వీడిని వదిలేసి వెళ్ళిపోతుందన్న భయం వీడికుండదా? డోంట్ బి ఫూలిష్. ఈ రోజు కాకపోతే ఏదో రోజు శ్వేతకు వీడు మూగవాడు కాదన్న విషయం తెలిసిపోతుంది. అప్పుడు దీనికన్నా ఎక్కువగా వీడు బాధపడతాడు. అందుకే ఇప్పుడే చెప్పడం బెటర్ కదా. సీను, నువ్వు కొంచెం ప్రాక్టికల్ గా థింక్ చేయరా. ఎంత ఆలోచించినా వీడు మూగవాడు కాదన్న నిజాన్ని శ్వేతతో ఇప్పుడే చెప్పడం మంచిది కాదు. అలాగని చెప్పకుండా ఉండటం మంచిది కాదు. ఒరే సీను, మొదట శాంపిల్ గా వచ్చిన అబద్ధాన్ని శ్వేతకు చెప్పి చూద్దాం. దానికి తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత నువ్వు మూగవాడి కాదన్న నిజాన్ని చెప్పడమా మారడం అన్నది డిసైడ్ చేద్దాం. ఏమంటావు? ఏంటి అదోలా ఉన్నావు? ఏమైంది సీను? ఏంటా డైరీ? నేను నీతో అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పావా? నువ్వు అబద్ధం చెప్పావా? చెప్పు, ఏ అబద్ధం చెప్పావు? నేను కాలేజీలో చదివానని నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పింది నిజం కాదా?
నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తావా? ఐ వాంట్ టు బి అలోన్. వెళ్ళు. చూడు సీను, నేను కూడా నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక సెల్ఫిష్ని. నేను నీతో ఎందుకు స్నేహం చేస్తున్నానో తెలుసా? భరతనాట్యంలో చక్కని భావాలు ప్రదర్శించాలంటే నీలాంటి మూగవాడితో స్నేహం చేస్తే వీలవుతుందని మా డాన్స్ టీచర్ చెప్పింది కాబట్టి. అందుకే ఇన్నాళ్ళు నేను నీతో స్నేహం చేశాను. నువ్వు అనుకుంటున్నట్టు నాది నిజమైన ఫ్రెండ్షిప్ కాదు. ఐఎమ్ వెరీ సారీ. కొంచెం సేపటి క్రితం నేను నీతో చెప్పిందంతా అబద్ధం. అలా అబద్ధం చెప్పినందుకు 5 minutes కూడా నేను మనశ్శాంతిగా ఉండలేకపోయాను. కానీ ఇన్నాళ్ళు నువ్వు ఎలా ఉండగలిగావు సీను? నాతో స్నేహం చేయడం కోసం మొదట్లో అబద్ధం చెప్పావు సరే, కానీ తర్వాతైనా నాతో అబద్ధం చెప్పానని ఏ ఒక్కరోజు నీకు బాధ కలగలేదా? అసలు నువ్వు మనస్ఫూర్తిగా ఎవరితోనైనా స్నేహం చేసావా? అలా చేసుంటే నేను పడే బాధ ఏమిటో నీకు తెలిసేది. నువ్వు ఎవరితోనైనా మనస్ఫూర్తిగా స్నేహం చేసుంటే వాళ్ళతో అబద్ధం చెప్పలేవు. ఒకవేళ అలా అబద్ధం చెప్పుంటే నీది నిజమైన స్నేహం కాదని అర్థం. ఓకే, ఇక నుంచి మన ఇద్దరి మధ్య నిజాలు తప్ప ఎలాంటి అబద్ధాలు ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పనని ప్లీజ్ ప్రామిస్ చేయి. ఇంకెప్పుడు నాతో అబద్ధం చెప్పవు కదా? చెప్పు చెప్పు సీను.